శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని కొసంగిపురం జంక్షన్ దగ్గర 912 ఏపీ టీడ్కో ఇళ్ల సముదాయాన్ని మంత్రి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు గత 5 ఏళ్లలో 34 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత హౌసింగ్ స్కీమ్లు ప్రారంభమైన 35 ఏళ్లలో 54 లక్షల ఇళ్ల నిర్మాణాలకు గత ప్రభుత్వాలు చేపట్టాయని, సీఎం జగన్ హయాంలో గత 5 ఏళ్లలో 34 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందించిన ఘనత జగన్కే దక్కిందని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేదలకు ఉచితంగా ఇళ్లు పంపిణీ చేయలేదని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకులు టీడ్కో ఇళ్ల వద్ద ఫోటోలు దిగి తామే కట్టించామని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మరో 35 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, అందుకోసం మీరంతా సిద్ధంగా ఉండాలని, మంచి చేసిన జగన్ను మళ్లీ సీఎంని చేయాలని విజ్ఞప్తి చేశారు. జై జగన్, జై జై జగన్, స్టైల్ వాళ్ళను జై జగన్, జై జై రాజన్న వీళ్ళ ఓహో చూడండి అమ్మ మీరు సైడ్ లైక్ సైడ్ లైక్ బట్టలు పెట్టారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై అప్పలరాజు సార్ చోట్ సార్ అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాం బట్టలు, మీరు నాకు ఇవ్వాలి బట్టలు. అర్థమైందా? మీరు సురేష్ కూడా రైట్.
హౌసింగ్ పూర్తి చేసినటువంటి వాటిని ఈరోజు ప్రారంభం చేసి 912 గృహాలను పూర్తి చేసి ఈరోజు మీ అందరికీ కూడా అంకితం చేశామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. 912 గట్టిగా చెప్పాలా? 912 తర్వాత మళ్ళీ క్వశ్చన్లు ఉంటాయి. మళ్ళీ మీకు ఏ మొహమాట పెట్టలేదు, అలా అక్కడ పెట్టించాను పోలీసులకి, ఎవరైనా వెళ్ళిపోతారేమో ఆన్సర్లు చెప్పకుండా అని చెప్పేసి. 912 ఇల్లు పూర్తి చేసి ఈరోజు వాటిని మీకు అంకితం చేసాం. ఇప్పుడు ఇందులో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఏంటి డౌట్స్ అంటే, అదేంటి మేము కూడా ఇంత ముందు డబ్బులు కట్టాం కదా, మాకు ఈ అపార్ట్మెంట్లో ఇల్లు ఇవ్వలేదు అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఉన్నది కదా? ఉన్నదా లేదా? అంటే ఉందంటే బాధ, లేదంటే ఓ బాధ, అంతేనా? మీకు ఆ డౌట్ ఉంది. వాస్తవానికి అవి సుమారుగా ఒక 1800 ఇల్లు, టెక్కి ఇల్లు యాక్చువల్గా అప్పుడు కట్టడం మొదలుపెట్టి వాళ్ళకు 300-400 మొదలు పెట్టేసి విడిచిపెట్టేస్తే మనం వాటిని ఈరోజు పూర్తి చేసి, సంపూర్ణంగా పూర్తి చేసి 912 ఇళ్లకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ప్రారంభం చేశాం. మరి మిగతా 900 ఏంటయ్యాయి బాబు అని అనుకుంటారు మీరు, అంతేనా? అందులో 629 మందికి, ఎంతమందికమ్మా? ఇప్పుడు లెక్క వచ్చింది మీకు. 600